కొంతమంది చాలా దారుణంగా చేస్తూ ఉంటారండి. చేసిన తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి లంచాలు తీసుకుంటారు, అందులో కొంత భాగం చర్చికి ఇచ్చేస్తారు. ఎందుకని? దేవునికి లంచం ఇవ్వడం అనమాట. అది లంచాల్లో దశంభాగం తెస్తారు, లంచాల్లో చర్చిలు కట్టిస్తారు. మా పెద్ద ఎలాగే అన్నాడు నాతో, 70 చర్చిలు కట్టించాను తెలుసా. చివరికి లంచం తీసుకుని సస్పెండ్ అయ్యాడు. ఆయన దగ్గరే చూసుకున్నాను. ఆయన పేరు ఎక్కడెక్కడ వేసారో అన్ని పాంప్లెట్లు దాచుకున్నాడు ఆ ఇంట్లో. జీవపు డమ్ము ఇలా ఉంటుంది. నాకు ఇదిగో నా ఫోటో వేసారు ఇక్కడ, నా పేరు వేసారు ఇక్కడ, నా ఫోటో వేసారు చూపిస్తున్నాడు నాకు. చాలా పెద్ద ఆఫీసరు, చర్చిలు కట్టాడు, కరెక్టే. ఏంటంటే ఆయన సాటిస్ఫాక్షన్ ఏంటి చెప్పండి? నేను ఇన్ని చర్చిలు కట్టాను కాబట్టి దేవుడికి ఈ లంచాలన్నిటిని చూసి చూడటం ఊరుకుంటాడులే. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? చాలా తప్పు, చాలా తప్పు. దేవుడిని మనం మోసం చేయలేము. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీ యొక్క లైఫ్ స్టైల్ బాగోకుండా నువ్వు ఎంత చక్కగా పాటలు పాడినా, ఎంత ఎక్కువగా నువ్వు కానుకిచ్చినా, నీ కానుకను నేను యాక్సెప్ట్ చేయను. కాబట్టి మనం అందరం పరిశుద్ధంగా మారాలి అంటే ఆ పీక్ ఆఫ్ ద గాడ్లీనెస్ ఈజ్ హోలీనెస్. ద బాటమ్ ఈజ్ సిన్ఫుల్ లైఫ్, అండ్ దెన్ గుడ్ లైఫ్, అండ్ దెన్ రైచియస్ లైఫ్, అండ్ దెన్ హోలీ లైఫ్. అపవిత్రమైన జీవితం నుండి మంచిగా మారి క్రీస్తు రక్తంతో పవిత్రులుగా మారి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పరిశుద్ధంగా మార్చబడగలం. పరిశుద్ధంగా అంటే మనల్ని మనం ప్రత్యేకించుకున్న జీవితం.